హే పీపుల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు రైడ్ ఏంటంటే దీనికి సెకండ్ సర్వీసింగ్ అనమాట బైక్కి. సో సెకండ్ సర్వీస్ కోసం అని చెప్పేసి రాజమండ్రి వెళ్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను సెకండ్ సర్వీస్కి 8,500 సర్వీస్ చేయించాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 8,482 km తిరిగింది. ఇంకా నాకు తెలిసి రాజమండ్రి ఇక్కడ నుంచి ఒక 50 km ఉండొచ్చేమో మేబీ. ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసాను నేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వెదర్ మొత్తం చాలా తేడాగా ఉంది. సో అందుకే నేను ఇంటి నుంచి వ్లాగ్ చేయలేకపోయినా. ఇక్కడ కొంచెం ఎండ వచ్చినట్టు అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి యాక్షన్ కెమెరా ఆన్ చేసిన. అని చూస్తున్నారు అది అక్కడ ఉంది, అది బయటకి ఇంకా రావట్లే. ఎప్పుడు మనం రైడ్ చేస్తున్నా సరే ఫస్ట్ వచ్చేది ఏంటంటే వెదర్ అంత తేడాగా ఉంటుంది అనమాట. అంటే ఎట్లా అంటే ఎప్పుడు పడదామా వర్షం సామంతి గడి మీద అన్నట్టు. మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వీడియోలో కలుసుకున్నాం. సర్వీస్ గురించి ఇప్పుడు చూద్దాం. అసలు సెకండ్ సర్వీస్లో ఏమేమి చేస్తారో చూసి మొత్తం మీకు డీటెయిల్గా చెప్తా ఎంత అయిందో కూడా. సో మన డ్యూక్ 50కి సెకండ్ సర్వీస్ ఎంత అవుతుంది సో చూద్దాం, ఓకేనా. ఈ మధ్యలోనే ఒక పెద్ద రైడ్ కూడా ఉందన్నమాట. 500 to 600 km అయితే ఉండొచ్చు స్ట్రెచ్ మొత్తం. వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు కుదురుతుంది అవన్నీ చూడడానికి కూడా. అవన్నీ కూడా తొందరలోనే వస్తాయి. అంటే తొందరలో అంటే మీరు మళ్ళీ రేపు మాపో అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 1 or 2 weeks వస్తాయి ఆ వీడియోస్ అన్నీ. అసలుకే జూన్ వస్తుంది అనమాట. జూన్ వస్తే ఆటోమేటిక్గా మాన్సూన్ వచ్చినట్టే. ఇంకా వెదర్ మొత్తం ఇందాక వరకు అయితే ఎండగా అనిపించింది, మళ్ళీ ఇప్పుడు అదేం లేదనమాట. మొత్తం అంతా మళ్ళీ మబ్బు అయిపోతుంది. సో చాలా తేడాగా ఉంది. కొత్త పెళ్ళి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు వాక్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 40 km అయినా సరే వెళ్ళాలనుకుంటాను. అంటే 40 km వెళ్తే మంచి వాయిస్ కొంచెం అదే కరకరమైన సౌండ్ రాకుండా ఉంటుందని చెప్పేసి అనుకుంటా. 4th gearలో వెళ్తూ ఉంటాను. ఆటోమేటిక్గా అది రేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే 4th తర్వాత 5th తర్వాత 6th ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. మినిమం వచ్చేసి 60+ వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి నా వాయిస్ నీకు సరిగ్గా వినిపించదు. సో ఇప్పుడు అదే ఫేస్ చేస్తాను అనమాట. ఎంత స్లోగా వెళ్తా ఉన్నా చూడండి, 57 వెళ్తున్నా. తక్కువలో అయితే కష్టం అబ్బా KTMs. ఇప్పుడు ఒక 30-40 వెళ్ళాలంటే పక్క అవ్వదు. 50+ వెళ్తేనే కొంచెం బైక్ అనేది ఒక స్టాండర్డ్ లెవెల్లోకి వస్తుంది అనమాట. ఏంది ఇది, ఏమేం చేస్తున్నారా? ఉపాధి పని చేస్తున్నట్టున్నారు ఇక్కడ. ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1911 మంది ఎంతో ఉన్నారనమాట. చూసాము నిన్న ఇప్పుడు. సో త్వరగా 2K అయిపోతే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఈ మంత్ జూన్ కదా, ఇది జూన్ ఎండింగ్ లోపు 2K అయిపోవాలని అనుకుంటున్నా మనసులో అయితే. సో నేను మనసులో అనుకుంటే జరగదు, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే అవుతుంది. ఫైనల్గా అయితే రాజమండ్రి వచ్చేసాం. మార్నింగే వర్షం పడ్డట్టు ఉంది. ఇక్కడ తడిగా ఉంది మొత్తం అంతా. సో ఇంకా లైట్ చేయకుండా షోరూమ్కి వెళ్ళిపోయి బండి ఇచ్చేసి సర్వీస్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతూ మొత్తం సర్వీస్ గురించి అంతా మాట్లాడుకుందాం, ఓకేనా. ఓకే, సర్వీస్ అయితే డన్ అయిపోయింది. సో ఇదంతా మొత్తం టోటల్గా అయింది చూపిస్తా. 2,243 రూపీస్ అయితే అయింది. సో ఇదంతా డీటెయిల్గా తర్వాత ఇంటికి వెళ్ళాక చెప్పుకుందాం, ఓకేనా, దీని గురించి అయితే. సో నా ఫీలింగ్ ఎలా ఉందో చూద్దాం ఆఫ్టర్ సర్వీస్ తర్వాత. సో ఈ సర్వీసింగ్లో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంజిన్ కొంచెం స్మూత్గా వెళ్తుంది అనమాట. ఎందుకంటే ముందు నేను డ్రైవ్ చేసిన ఫీలింగ్ కన్నా కొంచెం ఇది స్మూత్గా ఉంది కొంచెం. అలాగే ఇక్కడ నాకు ఈ సెకండ్ సర్వీసింగ్లో నాకు మార్చినవి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ఒకటి వేసారు, ఆయిల్ ఫిల్టర్ ఒకటి వేసారు. ఆ తర్వాత ఆయిల్ ఫిల్టర్ దగ్గర ఏదో రింగ్ ఉంటుందంట. సో ఆ రింగ్ కూడా మార్చారనమాట. ఓ రింగే సంథింగ్ ఏదో ఉంది, రింగ్ ఓ అని ఉంది, అదొకటి మార్చారు. ఆ తర్వాత బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయినాయి అంట కొంచెం. సో అవి కూడా చేంజ్ చేస్తారు అనమాట. ఈ బ్రేక్ ప్యాడ్స్ వీటి వల్ల నాకు ఏంటంటే 1,600 చేంజ్ అవ్వాల్సిన బిల్లు 2,243 ఎంతో చెప్పాను కదా ఇందాక. సో అంత అయ్యింది. ఇంటికి వెళ్ళి ఒకసారి అది మీకు డీటెయిల్గా చూపిస్తాను నేను స్క్రీన్లో. వెదర్ అంతా సపోర్ట్ చేసింది, అయినా మబ్బుగానే ఉంది. అక్కడక్కడ ఫుల్ వర్షం పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నా వచ్చేటప్పటికి. బట్ మార్నింగ్ అంతా మబ్బేసి ఉండి ఇప్పుడేమో నార్మల్ అయిపోయింది. సో హాయ్ ఎవరివన్, ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను బైక్ తీసుకొని.
సో మనకు మెయిన్గా వచ్చేసి ఈ సెకండ్ సిరీస్లో మొత్తం మనం చేసిన ఏంటంటే మనకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు. తర్వాత అలాగే ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది అన్నమాట, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. సో అదొకటి. తర్వాత దీని దగ్గర రింగ్ అనేది ఏదో ఉంటుందంట, అది కూడా చేంజ్ చేశారు. అట్లనే మనకు చైన్ స్ప్రే చేసి ఇచ్చారు. సో మెయిన్గా ఏంటంటే మనకు 8500 తిరిగేసింది కాబట్టి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది అన్నమాట దీంట్లోనే. సో ఆ ఎయిర్ ఫిల్టర్ కూడా మొత్తం చేంజ్ చేశారనమాట. మనకు బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేశారనమాట. ముందైతే థిక్నెస్ దీంట్లో సగం ఉండేది, నాకు ఇక్కడ వరకు ఉండేది. బట్ ఇప్పుడైతే చేంజ్ చేశారు కదా, మొత్తం చాలా ఉందన్నమాట. సో నాకు తెలిసి రియర్ బ్రేక్ చేంజ్ చేసినట్టున్నారు. ఫ్రంట్ నేను గమనించలేదు. మొత్తానికి 2246-43 రూపీస్ పడిందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ ఇన్వాయిస్ అనేది మీకు చూపిస్తాను నేను. అలాగే మనకు ఈ సర్వీసింగ్లో ఖచ్చితంగా మనకు వీలైతే చైన్ క్లీనింగ్ అండ్ చైన్ లూప్ చేసే ఇవ్వాలి. సో ఇచ్చారు నాకు. అలాగే వాటర్ సర్వీస్ కూడా ఉంటుంది. సో అది కూడా చేసి ఇచ్చారు. సరే ఇప్పుడు అదొకసారి చూద్దాం అయితే. సో ఇదే ఇన్వాయిస్ అనమాట. వీళ్ళు ఇక్కడ చేంజ్ చేసిందంటే ఆయిల్ ఫిల్టర్ వేసారు. సో టోటల్గా వచ్చేసి 76 రూపీస్ పడింది ఇది ఆల్మోస్ట్. అలాగే రింగో అని చెప్పేసి అన్నాను కదా, ఇది కూడా అదే అనమాట. అలాగే ఇంజిన్ ఆయిల్ 10W50. సో క్వాంటిటీ వచ్చేసి 1.75 లీటర్స్. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 1479 అని ఉంది. అలాగే ఫిల్టర్ హెయిర్ అనమాట, అదే ఎయిర్ ఫిల్టర్ అని చెప్పేసి అన్నాను కదా, ఇది కూడా చేశారు. 258 రూపీస్ పడింది. 8500 తిరిగినప్పుడు నా బ్రేక్ ప్యాడ్స్ ఒక 50-70% అడిగినట్టు ఉన్నాయి. అవి కూడా చేంజ్ చేశారనమాట. సో బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ వచ్చేసి 248 రూపీస్. మొత్తానికి 2065 అయింది మొత్తానికి ఈ సర్వీస్లో అయితే. అలాగే ఇది ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసినందుకు అనుకుంటాను. మొత్తానికి ఛార్జెస్ అయితే 177 వేసారనమాట. మొత్తానికి వచ్చేసి 2243 రూపీస్ అయ్యింది మనకు సెకండ్ సర్వీస్ వచ్చేసి. యాక్చువల్గా బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ లేకపోయి మనకు ఓన్లీ ఇంజిన్ ఆయిల్న అలాగే ఆయిల్ ఫిల్టర్ ఇవి రెండు చేంజ్ చేస్తే 1600 కాస్ట్ ఎంత పడుతుంది అనమాట మన సర్వీస్ వచ్చేసి. సో ఇప్పుడైతే ఇంత పడింది ఇదబ్బా. ఈ సర్వీస్లో నేను మెయిన్ ఏంటంటే నాకు ఇంజిన్ స్మూత్ అయింది కొంచెం. అంటే ముందు కొంచెం హార్డ్ అయ్యేది, ఇప్పుడు కొంచెం స్మూత్గా ఉంది. అలాగే పవర్ కూడా అంటే కొంచెం ఇన్స్టెంట్గా కొంచెం పవర్ అందింది అంతే. నేను ఎక్కువగా అందిందని నేను చెప్పలేను, బట్ కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది బండి అయితే. సో అదైతే నేను నోటీస్ చేసింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అలాగే చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఏమనంటే బైక్ మైలేజ్ ఎంత ఇస్తుందని. నేను దాని గురించి కూడా ఒక క్లారిటీ ఒక వీడియో నేను వదులుతాను ఖచ్చితంగా. అలాగే ఈ మధ్యలో ఒక రైడ్ కూడా ఉంది. సో ఆ రైడ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకోండి. మేబీ ఈ వీడియో నేను రైడ్లో ఉన్నప్పుడు రావచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.